హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి. ఈరోజు మేము తిరుపతి అయితే వెళ్తున్నామండి. ఉదయాన్నే ఇలా రెడీ అయి పూజ చేసుకొని కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇలా తిరుపతికి అయితే బయలుదేరుతున్నామండి. ఇలా స్టేషన్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసి కామారెడ్డి నుండి అయితే బయలుదేరుతున్నామండి. ఇలా స్టేషన్లో అయితే 1 అవర్ ముందైతే ఉన్నాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి. అంటే వెళ్ళాలనుకున్నాము కానీ ఇంత తొందరగా వెళ్తాం అనుకోలేదు. ఇలా ట్రైన్ ఎక్కేసి ఉదయాన్నే దిగేసామండి. ఇలా కారులో పైన తిరుమలకి అయితే చేరుకున్నామండి. ఇలా చెక్ చేసేది అయిపోయింది. ఇక్కడ కింద వీడియో తీయను కాబట్టి నేనైతే కార్లో ఉండి వీడియో తీస్తున్నాను. వెహికల్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసి పంపిస్తున్నారండి. ఇక్కడ చూడండి, వెహికల్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు. మనం దిగి ముందుకైతే వెళ్ళాలి. ఇలా కొండపైకి వచ్చేసిన తర్వాత ఇలా వెంకటాద్రి నిలయం అని ఉంటుందండి. ఇది కొత్తగా కట్టారంట. రీసెంట్గా అయితే స్టార్ట్ చేస్తారంట. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. దీని వెనకాల సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందంటే అంటే మనము ఉండడానికి రూమ్స్ అది తీసుకున్నాం సిఆర్ఓ ఆఫీస్లో. అంటే సుదర్శన నిలయం అని అవన్నీ ఇక్కడ ఉంటాయండి. చూడండి, వెంకటాద్రి నిలయం అంటే చూడండి ఇలా కొత్త పేరైతే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి చూడండి కొత్తగా కట్టారంట. చాలామంది అయితే వచ్చారు. ఇలా కౌంటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి. మనము ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. ఇలా టోకెన్ తీసుకొని హాల్లోకి అయితే వచ్చేసామండి. తర్వాత పక్కనే టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. టిఫిన్ చేయడానికి అయితే మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసామండి. టిఫిన్ చేస్తున్నాం కదా, ఆ వెనకాల సిఆర్ఓ ఆఫీస్ అనమాట. చూడండి, ఇలా టిఫిన్ సెంటర్ మనకు కావాల్సిన ఫుడ్ అయితే ఉంటుందండి. మేమైతే ఇంటి దగ్గర నుండి పులిహార చేసుకొని ఆ రోజు అయితే ట్రైన్లో తినేసాము. మరుసటి టిఫిన్స్ ఏమో చేయొద్దన్నారు కాబట్టి నేనైతే ఏం చేసుకొని రాలేదు. ఇద్దరమే కదా, పిల్లాడు ఏం తింటాడని చెప్పేసి మేమేం చేసుకొని రాలేదు. తర్వాత టిఫిన్ అయితే చేసేసి ఇలా రూమ్కి అయితే వచ్చేసామండి. అసలు కొత్తగా సూపర్ ఉందండి. మీరు ఎవరికైనా తెలియకుండా రావాలనుకుంటే ఇది చాలా బెటర్ యూజ్ అవుతుంది. రూమ్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇదైతే టోకెన్ అయితే వెంటనే ఇచ్చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నదానం కానీ, కళ్యాణ కట్ట కానీ, రూమ్స్ కానీ, బాత్రూమ్స్ అన్నీ అవైలబుల్గా అండి ఇక్కడ. చూడండి, కళ్యాణ కట్టకి అయితే మేము వెళ్తున్నాము. కళ్యాణ కట్ట హాల్ వచ్చేసి 2 అయితే ఉంటాయండి. చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ. చూడండి, మేమైతే కళ్యాణకట్ట గుండు తీసుకోవడానికి టోకెన్ అయితే తీసేసుకొని ఇలా కళ్యాణకట్ట హాల్ అయితే వెళ్తున్నాం. మాకైతే హాల్ 2 వచ్చింది. ఇలా బాబుకు మా వారికి అయితే గుండు అయితే చేయించుకుంటున్నారండి. తలనీళ్ళు అయితే స్వామివారికి సమర్పించుకుంటున్నాము. మా బాబు అయితే ఎప్పుడు అస్సలు ఏడవడండి గుండు చేయించేటప్పుడు. ఇంకా నువ్వు కూడా చేయించుకో మమ్మీ అని నా మీద ఏదైతే నేను చేయించుకోలేదని ఏడుస్తున్నాడు. అస్సలు ఏడవడండి గుండు చేయించుకునేటప్పుడు కానీ, కటింగ్ చేయించేటప్పుడు కానీ ఎప్పుడు ఏడవడు. మంచిగా చేయించుకుంటాడు. ఇలా బాబుని అయితే రెడీ చేసి తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. చూడండి, శారీ ఎలా ఉంది చెప్పండి. ఈ శారీ మీకు గుర్తుపట్టారా? ట్రెండింగ్ అయింది మొన్నటిదాకా. నేను ట్రెండ్ కాకముందే తీసుకున్నాను కానీ ఎప్పుడు కట్టను అనమాట. తర్వాత ఇలా రెడీ అయితే వెళ్ళి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫోన్లో అయితే రూమ్లో పెట్టేసి అయితే వెళ్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఫోన్ తీసుకొని ఈ వీడియోలన్నీ నేనైతే తీసుకున్నాను. ఇది చూడండి, అది మనకు ఎదురుగా కనిపిస్తుంది. అదంటే తలనీళ్ళు సమర్పించే ఏరియా అనమాట. చిన్నప్పుడు తెలియకముందు అక్కడే వచ్చేటోళ్ళము. ఇప్పుడు నేను ఏంటంటే అసలు గుడి ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడో క్యూలోంచి వస్తాము, దొడ్లలో ఉంటాము, ఇదంతా వచ్చేస్తాం కదా, అసలు గుడి ఎక్కడుంది ఇవన్నీ నాకు తెలుసుకోవాలనిపించింది. అందుకని వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి రూమ్కి వెళ్ళి ఈ వీడియో తీసుకున్నాను. చూడండి, మన గుడి కనిపిస్తుంది గోడెక్కలో, అదే మెయిన్ గుడి అనమాట. ఇది వచ్చేసి మనకు సిఆర్ఓ ఆఫీస్ నుండి చాలా దగ్గర అనమాట. మనకు డౌన్లో ఉంటుంది కదా అండి, ఆ డౌన్కి వచ్చేసి గేట్ నెంబర్ ఎగ్జిట్ గేట్ 9, 10 అవి ఉంటాయి కదా, అక్కడ నుంచి వచ్చేస్తే ఇక స్వామివారికి ఎదురుగా ఇలా అయితే ఉంటుంది. దీపానికి సంబంధించింది. చిన్నప్పుడు మా తిరుపతి వస్తే అసలు పగలేదో రేయేదో అర్థమయ్యేది కాదు. ఎప్పుడు తిరుపతి వచ్చినా ఎక్కడో క్యూలోంచి వచ్చేస్తాము, దర్శనం చేసేసుకుంటాం, మళ్ళీ ఎటు నుంచి చేస్తున్నామో నాకు అర్థమయ్యేది కాదనమాట. మీలో ఎంతమంది ఇలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు చెప్పండి. ఇప్పుడు తిరుపతికి వచ్చినా అలానే ఉంటుంది. చూడండి, క్రౌడ్ అయితే ఎంత ఉంటుందో. ఈ వీడియో వచ్చేసి శనివారం తీసారండి. మాకు శనివారం దర్శనం చేసుకోవాలని అనిపించింది. అందుకని శనివారం అయితే ఉదయం మాకు 5:30కి అయితే దర్శనం అయిపోయింది. 5:30కి దర్శనం అయిపోయిన తర్వాత లడ్లు అయితే తీసుకొని మొత్తం ఏరియా మొత్తం తిరిగేస్తున్నాము. క్రౌడ్ అయితే శనివారం కాబట్టి ఎంతమంది వచ్చారు. మామూలుగా అయితే నేను క్రౌడ్ ఉన్న చోటికి వెళ్ళను, ఒక తిరుపతి తప్ప. తిరుపతిలో ఎప్పుడు జనాలే ఉంటారు కదా, అది అసాధ్యం అనమాట జనాలు ఉండకపోవడము. మేము లాస్ట్ సారి అయితే మా బాబు పుట్టెంటుకలప్పుడు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఈ శనివారం అయితే దర్శనం చేసుకున్నాము. లాస్ట్ టైం మా బాబు పుట్టెంటుకలకి తిరుపతిలోనే చేసామన్నమాట. తిరుపతిలో చేసినప్పుడు నేను కూడా తలనీలాలని సమర్పించాను. ఇప్పుడైతే 3 కత్తెరలు అయితే ఇచ్చానండి. ఇచ్చి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. చూడండి, క్యూలన్నీ అయితే అది ఎంట్రన్స్ అనమాట. ఆ వెనకాల మనకు
దర్శనం చేసుకోవడానికి అయితే ఉంటుందండి. ఇక్కడ కోనేరు ఉంటుంది కదా, వరాహస్వామి కోనేరు ఇలా అని అయితే చూడడానికి అయితే వచ్చాయి. ఈ కోనేరులో చిన్నప్పుడు మూలికలు అవన్నీ ఉండింది, నాకు బాగా గుర్తండి. అప్పుడు నిలుచు చలుకులు, ఇప్పుడు ఎంట్రీ లేదనమాట, అన్ని గేట్లు క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడో తెప్పొస్తాం అప్పుడు ఓపెన్ చేస్తారనమాట. చిన్నప్పుడు నాకు నీళ్ళు చల్లుకున్నట్టు గుర్తు, స్టెప్స్ దిగి కోనేరులో అవి ఉంటాయి కదా ఆ మూలికలని, అవన్నీ ఉండేవి అనమాట అప్పుడు సీసాలలో అవి. ఇప్పుడు అవేం లేదు, చాలా నీట్గా ఉంది. వాటర్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తర్వాత అన్నీ తిరిగి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కళావేదిక ఉంది కదా, ఆ కళావేదిక ముందు ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటే చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాము. చూడండి ప్లేస్ అయితే ఎక్కడ చూసినా జనాలే, ఇక్కడ ఖాళీ అయితే లేదండి, ఎటు చూసినా జనాలే శనివారం అయ్యేసరికి. చూడండి మేమైతే కొన్ని షాపింగ్ అయితే చేసామండి. ఫోటోలు అయితే చాలా దిగానండి నేను. ఫోటోలు అయితే దిగాలి ఈసారి, నేను అంతా చూడాలని చెప్పేసి ఉదయాన్నే దర్శనం అయిపోయినా కూడా నేను ఆ రోజంతా తిరిగామన్నమాట. తర్వాత అక్కడే కళావేదిక పక్కనే అన్నదాన సత్రం అయితే ఉంది. మేము ఎప్పుడు వచ్చి అన్నదాన సత్రానికి తరిగొండ వెంగమాంబ సత్రానికి అయితే వెళ్ళేటోళ్ళము. తర్వాత ఇక్కడ ఇప్పుడు పక్కనే ఉన్న సత్రానికి అయితే వచ్చి భోజనం చేసేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసామండి. ఇలా అన్నీ తీసేసి చూడండి, ఈ జ్యువెలరీ అయితే నేను ఇక్కడే తీసేసుకున్నాను. ఎలా ఉందో చూడండి, శారీకి మ్యాచ్ అవుతుందని తీసేసుకున్నాను ఇక్కడే. తర్వాత మా బాబుకి అయితే బొమ్మలు అయితే కొన్నాను. బొమ్మలు అయితే పిల్లలు కావాలని ఏడుస్తున్నారు కదా, బొమ్మలు అయితే 2 బొమ్మలు అయితే తీసేసుకున్నాను బాబు కోసమని. ఇలా తినేసి రూమ్కి అయితే వచ్చేసి మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కింద తిరుపతికి అయితే బయలుదేరామండి. ఇంటికైతే వెళ్ళాలి కదా, కింద తిరుపతికి అయితే బయలుదేరాము. నేరుగా మాకు విష్ణు నివాసం దగ్గర అయితే ఆపుతుందండి. జర్నీలో ఇలా చూస్తుండండి, పైన చూస్తుంటే తిరుపతి చూడండి ఎంత బిల్డింగ్స్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. కిందికి వెళ్తే ఎంత రష్, ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండే ఏరియా, ఎంత పెద్ద సిటీలో కనిపిస్తుందో చూడండి. జర్నీ చేసేసి కిందికైతే వచ్చేసాము. తిరుపతిలో అయితే మేమైతే 1 అవర్ ముందే ఉంటామండి ట్రైన్లో, ఎందుకంటే ముందుగా ఉండాలి కదండి. అప్పటికప్పుడు అడవికి వచ్చి ఏ ప్లాట్ఫామ్ చూసుకొని అసలు లేట్ అయిద్దని మేము 1 అవర్ 6:45కి ట్రైన్ అయితే మేము 1 అవర్ ముందే వచ్చాము. తర్వాత జర్నీ చేసి కాచిగూడ అయితే చేరుకున్నామండి. కాచిగూడ అయితే 2 అవర్స్ వెయిట్ చేసామండి. ట్రైన్ అయితే మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే రాలేదు. 2 అవర్స్ అయితే వెయిట్ చేసాము ట్రైన్ కోసం అయితే కాచిగూడలోనే. జర్నీ అంతా చేసేసి నైట్ అయితే అలసిపోయాం బాగా. తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇలా స్వామివారికి లడ్డు అయితే స్వామివారి ముందు పెట్టి ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నానండి. మీరు తిరుపతిలో ఎప్పుడు వెళ్ళారు, మీరు ఎలాంటివి ఫేస్ చేశారు, తిరుపతి మీకు నాలానే కన్ఫ్యూజ్ అయ్యారా చిన్నప్పుడు ఇలా తిరుపతిని, అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ తిరుపతికి వెళ్ళి వచ్చిన రోజే సాయంత్రం మేము గుడ్ న్యూస్ అయితే విన్నామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు తర్వాత వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.